నెల్లూరు జిల్లా పిడుగురాళ్లలో గురుజాల నియోజకవర్గ టౌన్ హాల్ సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా 2029లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు। ఈసారి అభివృద్ధితో పాటు పగ కూడా తీర్చుకుంటామని హెచ్చరించారు। డిఎస్సిలో అవకతవకలు జరిగాయని అన్నారు। దీనికి గాను మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే భవిష్యత్తులో అగ్రతాంబూలం ఇస్తామని స్పష్టం చేశారు। ఎవరైతే నిలబడతాడో గెలుపోవడంతో నాకు సంబంధం లేదు। ఈసారి ఎవరైతే కష్టకాలంలో పార్టీలో నిలబడతారో, ఎవరైతే జెండా మోస్తారో, ఎవరైతే నామినేషన్ వేసి చివరిదాకా ముందుకు పోతారో, రేపు అధికారం వచ్చిన తర్వాత అగ్రతాంబూలంలో కూడా వాళ్ళే ఉండాలనేది ఒక ప్రతిపక్షంగా మన బాధ్యత। ప్రజల పక్షాన నిలబడి గడమెత్తాలి। ఒప్పుకుంటా ఒడిదుడుకులున్నాయి, కేసులు పెట్టారు, గ్రామాల నుంచి నాయకుల్ని బయటకు పంపించారు, కొన్ని గ్రామాల్లో కొట్టారు, కాళ్ళు ఎరగదన్నారు, పోలీసులు బెదిరిస్తున్నారు। సరే, అన్ని ఓపికగా నిత్యంగా పోరాడుతున్నాం। వాళ్ళు 4.5 సంవత్సరాల తర్వాత ఇంటి బయటకు వస్తే 3వ నెల నుంచే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటం చేస్తుంది గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్। ఏది మర్చిపోదా, మీ బిడ్డ కాసు మహేశ్వరి గుండెల్లో రాసి పెట్టుకున్నాడు జరిగిన గతంలో అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గంలో ఏంటో చూపెట్టాం। చెప్పిన ఆ రోజున ఒక్క అవగాహన ఇవ్వండి, చరిత్ర సృష్టిస్తాం, ఈ ప్రాంతంలో ఇచ్చారు, చరిత్ర సృష్టించాం। ఇంకా మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం। జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది। అదంటే ఏంటో కూడా చూపెట్టాలని ఉండాలి। ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, తెలుగుదేశంలో కూడా 80-90% మందిని ప్రత్యర్థుల్ని గౌరవించే కుటుంబం। వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటే మన పార్టీకి మనం చేసుకుంటాం। కానీ ఒక 10 మంది 10% ఉన్నారు గ్రామాలు, రెచ్చిపోయిన వాళ్ళు, రెచ్చిపోతున్న వాళ్ళు, పోలీసులు అండదండలు తీసుకొని గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే అక్రమంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు కొట్టాడో మొట్టమొదటి కేసు పెట్టేది ఆ పోలీసులు, ఆఫీసర్ మీదే గుర్తుపెట్టుకోండి।